అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజంగా అన్యాయం అంటే అన్యాయం, మోసం అంటే మోసం, పచ్చి దాగా అంటే దాగా. మన నిరుద్యోగుల గోస గురించి చెప్తున్నానులా, గంత చదువులు చదివి ఆఖరికి రేవంత్ సార్ చేతులకి ఇట్లా మోసపోవాల్సి వస్తుందని అనుకోలే అని అనుకుంటుర్రు, బాధపడుడేంది. రేవంత్ సార్ చేసిన మోసానికి బల్మిటికి పానాలు కూడా తీసుకుంటారు. కాంగ్రెస్ సర్కారు నౌకర్ల పేరు చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు నిలువూత ముంచింది అనుకుంటా. పాపం ఒక పిల్లగాడు ఎలకల మందు దాయింటోళ్ళా. ఆగో, నిజంగా కాంగ్రెస్ అంటేనే మోసం అని వెనకటి సంది చెప్పుకునేది కదా. ఇక ఇప్పుడు మళ్ళొమ్మలక రుజువు చేసుకున్నారు. ఈ రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి రైతులకు పురుగుల మందు, నిరుద్యోగులకు ఎండ్రీన్లు, ఎలకల మందులు ఇనాం ఇచ్చినంత పని చేసిండు. లేకుంటేంది మరి. పాపం ఇక గీన వేణు అని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఉంటాడు. మన చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు నియోజకవర్గమే. పోయిన అసెంబ్లీ ఎలక్షన్ అన్నప్పుడు కాంగ్రెస్ గెలితే ఏడాదికి 1,00,000-2 లక్షల నౌకర్లు ఇస్తా అని అటు రేవంత్ సారు, బట్టి సారు, రాహుల్ గాంధీ, ప్రియాంక ఇట్లా చెయ్యి పార్టీ లీడర్ అందరూ వర్షంబడి పోటీలు పెట్టుకుంటా మరి చెప్పే కదా. I spent an evening with the youngster of Telangana. I was extremely disturbed by what I saw and what I heard. Youngsters who've been studying, putting their own money, their parents' money, and then finding that they simply cannot get a job. That's why our first step is going to be helping the students with government jobs, helping them with their education. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. We'll also revamp TPSC on the lines of UPSC, and as part of the Yuva Vikasam guarantee, we will provide Vidya Bharosa cards of up to rupees 5 lakhs as financial assistance for educational related expenses. मेरे मन में एक बहुत बड़ी जिम्मेदारी कि आपके सामने खड़े होकर मैं ना झूठे वादे कर सकती हूँ, ना झूठी बातें बता सकती हूँ। कांग्रेस पार्टी क्या कह रही है? आज ये हैदराबाद का यूथ डिक्लेरेशन किया गया। अगर हमारी सरकार बनेगी, 5 साल बाद ये काम नहीं किए गए तो हमें निकाल देना। इस यूथ डिक्लेरेशन में कि आंदोलन में शहीद परिवारों के लिए एक सदस्य को जरूर सरकारी नौकरी मिलेगी। 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर अंदर हम भरना चाहते हैं। हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। నిజమే కావచ్చని నిరుద్యోగులు అనుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇక నౌకర్లు వస్తాయి, అగ నౌకర్లు వస్తాయని ఎదురు చూసిరు. గట్ల ఎదురు చూసి 3 ఏళ్ళు అవుతుందిగా నౌకర్లేవి సారు అని అడుగుతేనేమో రేవంత్ సారు ఎండ్రిందాయి సావురి అని మనసుకి ఎంత తక్లీఫ్ అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది. అందుకే నా సావుకు జిమ్మెదారీ రేవంత్ సారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అని 2 పేజీల లెటర్ రాసిండు. నిరుద్యోగులు కాంగ్రెస్ పాలన ఎట్లా మోసం అయిపోయారో, ఎంత గోసపడుతురో గవన్నీ కండ్లకు కట్టినట్టు వివరంగా చెప్పిండులా. గది చదువుతుంటే కళ్ళ పొండ నీళ్లు తెచ్చుకోనోళ్ళు లేరు. మరి పిల్లగాన్ని ఇట్లా పానాల మీదకి తెచ్చుకునేందుకు కారణం ఎవరు? మన కాంగ్రెస్ సర్కారే కదా. వాళ్ళే ఆశ పుట్టించి రాహుల్ గాంధీ సార్ అయితే వీళ్ళతోని షాయి దాక్కుంటా, బిస్కెట్ ముంచుకుంటా, ఉద్దర ముచ్చట్లా అన్నీ బొచ్చడి చెప్పే. ఆఖరికత్తే ఎండ్రిన్ కథ. మరి దీనికి జిమ్మెదారీ రేవంత్ సార్ తీసుకోవాలి కదా. అది జరిగింది. 2 పేజీల లెటరు ఇది వేణన్న ఒక్కని బాధ కాదు, ఒక్కని తండ్లాట కాదు. తెలంగాణ నిరుద్యోగులు అందరిది గిదే బాధ, గిదే రంది. సర్కార్ మీద గదే కోపం. ఏమన్నా ఎదురు తిరిగి గట్టిగా అడుగుతేనేమో పోలీసులతో లాఠీ చార్జీలు చేయించుడు, అడ్డదిడ్డమైన కేసులు కట్టుడు, జైల్లేసుడు. అసలు ఎంత పెద్ద నాటకం అంటే పోలీసులను ముంగడబెట్టి పోలీసు అభ్యర్థులని ఆగం చేసే కుట్ర నడుస్తుంది. సర్కారు మీద పారాలు తీసుకున్న వాళ్ళ మీద కూడా కొంచెం కూడా జాలి లేకున్నట్టున్నది ఈ సర్కార్కు. అంతెందుకోల్లా పాపం పానాల మీదకి తెచ్చుకొని దవాఖానలో పడ్డదని ఆ నిరుద్యోగిని పరామర్శించేటందుకు బీఆర్ఎస్ లీడర్లు దవాఖానకు పోతే ఆడ కూడా పోలీసు వాళ్ళను పెట్టి వాళ్ళకు అడ్డం పడ్డారు. ఎంత ఘోరం ఇది అసలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నోటిఫికేషన్లు వస్తాయి, జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రామిస్ చేశారు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ లో నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడి మేము మా ప్రభుత్వం రాగానే ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏం లేవు. అంతకుముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో వచ్చిన నియామకాలు ఏతున్నా వాటికి పత్రాలు ఇస్తా ఉన్నారు తప్పితే
కొత్తగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినవి ఏమీ లేవు. ఇలాంటి అనేక మంది నిరుద్యోగుల మరి స్వప్నాలని ఆశల్ని కొల్లగొట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఇది. ఈ సూసైడ్ నోట్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి రాసి అందున ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం నుంచి న్యూ సానాల లక్ష్మీపురం గ్రామం నుంచి అతను ప్రశ్నిస్తున్న మేము వెళ్ళడానికి కూడా మమ్మల్ని కూడా నేను ఒక మాజీ మంత్రిని, ఆయన మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన ఎమ్మెల్సీ ప్రస్తుతం, ఆయన జెడ్పీ చైర్మన్ చేశారు. మమ్మల్ని లోపల పరామర్శించడానికి వెళ్తే కూడా మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. రాత్రి నుంచి ఒక రాక్షస పాలన సాగుతా ఉంది. పోలీసులను పెట్టి కనీసం కుటుంబ సభ్యులను కూడా ఆ యొక్క వ్యక్తి దగ్గర ఉండనీయకుండా ఒక పోలీసు వ్యవస్థను పెట్టి ఈరోజు మాజీ మంత్రి గారు, మాజీ లోక్సభ పక్ష నేత, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, నేను అందరం కలిసి వాడికి వెళ్తుంటే పోలీసు పెట్టి ఆపేస్తున్నారు. ఏం దుర్మార్గం ఇది? ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబ సభ్యులు ఉండనివ్వరు. వారిని పరామర్శించడానికి, వారికి ధైర్యం కల్పించడానికి, వారికి మరో ధైర్యం కల్పించడానికి ఇక్కడికి వస్తే మమ్మల్ని డోర్లు పెట్టేసేసి ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మీరు డోర్లు పెట్టినా, పికెట్లు పెట్టినా, లేదా పోలీసుని పెట్టినా ప్రజల్లో వచ్చే ఆగ్రహాన్ని మీరు ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. వారికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం సోదరుడు వేణుకి మెరుగైన చికిత్స రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి చేయించాలి. 2 తక్షణమే ఆ కుటుంబానికి పక్కా ఇల్లు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాహుల్ సారు, ప్రియాంక అక్క, ఇగో మీ మాటలు నమ్మి ఓట్లేసి ఇప్పుడు దవాఖాన్లో పడ్డారు. మరి ఇప్పుడు ఏడికి వేరు? మీరు మీకోసమే చూస్తుండు. అయిపోయా మోడీ సారు అర్జెంట్ రాత్రి ఫ్రెండ్స్ అని రీలు చేసిన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన, గదంతా డ్రామాని అని జనం మనసులకు వచ్చినట్టు కొడుతున్నదిలా. ఇక ఈ పువ్వు పార్టీ అంటేనే జనానికి కోపం వస్తున్నది. అందుకే వాళ్ళ స్టైల్లో గట్టిగా బుద్ధి చెప్తురు కాదు. ఆగో పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుంది అంటారు. ఎప్పుడొచ్చినామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టే నడుతుంది పువ్వు పార్టీకున్న షై పార్టీకి. గీ జెంజీ బుల్లెట్ గట్టిగానే దిగింది కాదుల్లా. మొన్న జరిగిన ఉప ఎన్నికలల్లా జనం తుక్కు ఓడగొట్టిర్రు. అది కూడా ఉత్తపచ్చి సీట్లు కూడా అవవి. ఏండ్లకేండ్ల సంధి గవి బీజేపీ సీట్లే. మొన్న 30 తారీఖు నాడు బీహార్ రాష్ట్రం బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అయినాయి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే రాజీనామా చేసి రాజ్యసభకు పోయిండు. ఇంతకుగా ఎమ్మెల్యే ఎవలో ఎరికేనా? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్. 30 ఏండ్ల సంధి అసలు ఈ నియోజకవర్గంలో పువ్వు పార్టీ ఓడిపోయిందనేదే లేదు. కానీ ఈసారి ఓడిపోయింది. కొత్త పార్టీ పెట్టి ఉప ఎన్నికల నిలబడ్డ ప్రశాంత్ కిషోర్ సారు గెలిచిండు. అయితే ఈడ ఈయన గొప్పతనం లేదు. ఈ జాగల ఎవరిని నిలబెట్టినా జనం పువ్వు పార్టీని ఓడగొట్టేటట్టే ఉన్నారు. అంత కోపంలో ఉన్నారట. ఎందుకో మీకు కూడా ఎరుక ఏ ఉండాలి. గదేనోళ్ళ జంతర్ మంతర్ కాడ దీక్ష పట్టినోళ్ళ మీదికి మన సెంటర్ సర్కార్ ఎట్లా పోయిందోళ్ళ. చదువుల మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే 25 రోజుల దాకా ఎంత జిద్దుతోనున్నది. ఉల్టా పిల్లల మీదనే లాఠీ చార్జీలు చేసే. ఇక కథ ఏమో అయ్యేటట్టున్నది అనుకొని ఎట్లెట్లనో మంత్రి సార్తోని రాజీనామా చేయించిర్రు. రాజీనామా చేసుడైతే చేసిండు గాని తప్పు మాత్రం ఒప్పుకున్నట్టు ఏడ కూడా జనాలకు అనిపించలే. ఇక ఇది జాలదని పార్లమెంటు ముంగట పువ్వు పాటోలు జేజేలు కొట్టుడు, జిందాబాద్లు చెప్పుడు, పూలు జల్లుడు. అందుకే జనానికి బాగా కోపం వచ్చింది. మోక యూషిర్రు. బీహార్ ఎలక్షన్లల్లా బీజేపీ మీద ఉన్న కోపాన్ని జనమోట్లలో చూయించిర్రు. పువ్వు పార్టీని ఓడగొట్టిర్రు. లేకుంటే 30 ఏండ్ల సంధి ఆ నియోజకవర్గంలో ఓడిపోని పార్టీ, అందున సిట్టింగ్ జాగా, అందున అధికార పార్టీ, అందున బీజేపీ జాతీయ అధ్యక్షుని సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం అంటే చిన్న ముచ్చట్న? నిజంగా ఇది జంజీ పిల్లల దెబ్బనే అంటుర్రు. ఖాళీ బీహార్ అనే కాదు, అటు మధ్యప్రదేశ్ రాష్ట్రం దాతియా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల కూడా పువ్వు పార్టీని పత్త లేకుండా చేసిర్రు అక్కడి జనాలు. ఆడ కూడా ఓడగొట్టిర్రు. అధికారంలో ఉన్నప్పుడే జనం గిట్ల తీర్పు చెప్తుర్రంటే ఇక వచ్చే ఎలక్షన్ల కథ ఎట్లుంటుంది? జనం ఏ తీర్ల బుద్ధి చెప్తారు? ఇప్పుడే అందరికీ కండ్ల ముందే కనబడుతుందట.
ఏమో చేద్దాం అనుకుంటారు, ఏమేమో చేస్తారు, ఆఖరికి వాళ్ళే బొందల పడతారు, వాళ్ళ కన్నుతోని వాళ్ళే ఓడ్చుకున్నట్టు అవుతుంటుంది. అర్థం కాలేదా? అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన అభిజిత్ దీష్కే మీద పువ్వు పాటోలకు బాగానే కోపం ఉన్నది కదా. కోపమే కాదు, ఆయన చదువు మీద అనుమానాలు కూడా పుట్టినాయి. ఆ అనుమానాలు తీర్చుకునే పనుల పడి జనాలకు మోడీ సారు చదువు మీద మళ్ళా కొత్త అనుమానాలు పుట్టేటట్టు చేస్తున్నారు. ఆగో ఎరికే కదా అభిజిత్ దీష్కే ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినాక ఇక జంతర్ మంతర్ కాడ నిరసన చేసేటందుకు అమెరికాలో చదివే చదువును నడిమిట్లనే ఇడిచిపెట్టిండు. దీక్షలు నిరసనలతోనే ఈ సెంటర్ సర్కారు దిగచ్చేటట్టు చేసిండు. అయితే ఈయన చదువు మీద కొందరికి అనుమానాలు పుట్టినాయటనల్లా ఏదో ఒకటి తప్పు తీయాలి కదా. అభిజిత్ చదివిన చదివేంది, అమెరికా పోయేటందుకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి, ఈయన చదువుకు పైసలు ఎవరు పెడుతురు, సాదా సీదా మనిషి లచ్చలకు లచ్చలు పెట్టి అమెరికా దాకా ఎట్లా పోయిండు, ఇగో గిట్లా అడగబట్టిరు. మోడీ సార్ అభిమానులేనట అట్లా అడిగింది. మరి అభిజిత్ దీష్కే సప్పుడే కుంటుకుంటాడా? ఈయన చదివేంది సంధి ఏంది అన్నీ అందరు ముంగట పెట్టిండు వల్ల. అమెరికాలో నేను చదివే యూనివర్సిటీ నాకు 35 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చింది. ఇగో గివే స్కాలర్షిప్ కాయిదాలు. ఇక కోర్సుల కోసం చదివి మీద బ్యాంకులో లోన్ తీసుకున్నా, లోన్ కిస్తీలు ఇంకా కట్టలే, బాకీలు ఉన్నా అని చెప్పిండు. ఇక నా చదువు మీద, నా డిగ్రీల మీద, నా స్కాలర్షిప్ల మీద ఏమైనా ఎంక్వైరీలు చేసుకొని ఏ కాయిదాలన్నా మీ ముంగట పెడతా అని దయానంగా చెప్పిండు వల్ల. नहीं, उस पर तो मैं यही कहना चाहूंगा कि मैं अपने एजुकेशन लोन और मैं मेरी स्कॉलरशिप के लेटर दिखाने को तैयार हूं. मैं नरेंद्र मोदी जी से भी रिक्वेस्ट करता हूं वो भी अपनी डिग्री दिखा दे. అంటే చదివిన చదువు వాస్తవమే కాబట్టి గిట్ల కాయిదాలతో సహా బయట పెట్టిండు. ఇక ఇక్కడనే మోడీ సార్కు లేనిపోని నెత్తిన పచ్చింది. ఇంకేంది అభిజిత్ దీష్కే అడుగుడుతోనే చదువు గురించి చెప్పిండు. మరి మోడీ సార్ కూడా చెప్పాలి, సారు చదివేందో బయట పెట్టాలి. మోడీ సార్ ఏమో డిగ్రీ చేసినా అన్నాడు, ఇంకోసారేమో నేను మంచి చదువులు చదివినా మంచి పేరు తెచ్చుకున్నా అన్నాడు. అందుకే సార్ చదివినట్టు సర్టిఫికెట్లో స్కూల్ పేరు, సార్తోని కలిసి చదువుకున్న కడ్మ పిల్లల పేర్లో గవన్నీ బయట పెట్టాలి కదా అని అంటురు. దీష్కే కూడా గదే మాట అంటుండు, బస్తీ మే సవాల్, నేను నా సర్టిఫికెట్లు నేను మీ ముంగడ ఉంచుతా, మోడీ సార్ సర్టిఫికెట్లు కూడా ముంగడ పెట్టాలి అని డిమాండ్ చేస్తుండోళ్ళ. కారడ్డానికి అన్నాడు కావచ్చు, ఇంకా నయం మోడీ సార్ చదువు సర్టిఫికెట్లు బయట పెట్టేదాకా జంతర్ మంతర్ కాడ దీక్ష పడతామని అనలే అని అనుకుంటురు పువ్వు పార్టీ లీడర్లు. సినిమాలల్లో హీరో పోలీస్ వేషం కడితే ఎట్లుంటుందోలా, నీతిగా ఉండదు. ఎవరన్నా ఆపత్తిలో ఉంటే కాపాడతాడు. పోలీస్ అంటేనే హీరో లెక్క చూపిస్తారు, కానీ బయట కొందరు హీరోల లెక్కనే ఉంటారు, కానీ కొందరు పోలీసులు మాత్రం విలన్ల లెక్కనే చేస్తారులా. రూల్స్ ఉన్నాయి జనాలకే కానీ మాకు గానే కావన్నట్టు చేస్తుంటారు. గసంటి కొందరు పోలీసులని చూడుర్రి. ఫస్ట్ మన హైదరాబాద్ ముచ్చట చూడుర్రి. ఆగో ఇద్దరు పోలీసులు స్కూటర్ మీద రైరై అనుకుంటా పోతురు కదా. అటు ఇంకేమైందంటే, సార్ మీ హెల్మెట్ ఏది సార్? మీ హెల్మెట్ ఏది? హెల్మెట్ ఏది సార్? కాదు, మాకు మాత్రం ఫైన్ వేసేస్తారు మీరు. కాదు, ఫైన్ వేసేయడం మీరు కరెక్టా? నైట్ బీట్ అవ్వచ్చు, మరి మీరు హెల్మెట్ ఉండాలి కదా మీకు. మాకు నిన్న నాకు ఎంత 10,000 వేసారు ఫైన్. అవును, నా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి కదా. అవును, అన్నది కరెక్టే. మేము కాదంటే ఈ ఒకసారి ఎక్స్పెక్ట్ చెయ్యి, మేము పట్టుకుని వెళ్తాం. నువ్వు కోచింగ్ చేయడం తప్పు కాదు, రైట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు పోలీసుతో సమానం. సార్ వెళ్ళినప్పుడు హెల్మెట్లు అట్టి వేసుకుని వెళ్ళండి. సేఫ్టీ రూల్ అంతా అందరికీ రూలే కదా. అది సంగతి. తొవ్వెంబడిపోతున్నాయి వాళ్ళను వీడియోలు తీసుకుంటా, మీ హెల్మెట్ ఏది అని గట్టిగా నిలదీసిండు. ఇక ఈయన వీడియో తీసుకుంటూ పోలీసులకు కూడా సమజైంది. సరే తప్పైపోయింది, ఏదో అర్జెంటుగా పోవాల్సి వచ్చిందని చెప్పుకోవాల్సి వచ్చింది. అదే సాదాసీదా జనాలకు గట్లా చెప్పేటందుకు కూడా లేదా ఫోటోలు గుంజ చలాన్లు రాయ. అవును, నా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి కదా. అవును, అన్నది కరెక్టే. మేము కాదంటే ఈ ఒకసారి ఎక్స్పెక్ట్ చెయ్యి, మేము పట్టుకుని వెళ్తాం. నువ్వు కోచింగ్ చేయడం తప్పు కాదు, రైట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు పోలీసుతో సమానం. సార్ వెళ్ళినప్పుడు హెల్మెట్లు అట్టి వేసుకుని వెళ్ళండి. సేఫ్టీ రూల్ అంతా అందరికీ రూలే కదా. ఇప్పుడు పంజాబ్ దిక్కు చూడురి.
అక్కడ పోలీసులు పోకట కూడా గట్టనే ఉన్నది కదా. ఇంకా మనోళ్ళను మించే పోయారు. హెల్మెట్లు సంగతి పక్కన పెట్టురి. ఒక బండికి అయితే సెంటర్ ప్లేట్ కూడా లేదు. నెంబర్ ప్లేట్లు లేని బండ్లు కనబడితే సీజ్ చేయాలి లెక్కకైతే కదా. కానీ ఇక వీళ్ళను గిట్లనే ఒక పిల్లగాడు వీడియో తీస్తుంటే పోలీస్ అయినా ఉల్టా గరం అవుతుంది చూడు. क्या उठाएं आप हाथ उठाएंगे किस चीज पे? नंबर प्लेट नहीं आपकी, जुर्माने नहीं। हाथ कैसे उठाया आपने हाथ कैसे उठाया? हाथ कैसे उठाया? डीआईजी फैसल कामरान साहब ये देखें, बगैर नंबर प्लेट बगैर हेलमेट और आगे से हाथ उठा रहा है। हाथ किस तरह उठाया भैया आपने? हाथ उठाऊंगा, उठा हाथ उठा, ये ले हाथ उठा ले। नहीं आपने हाथ क्यों उठाया? हाथ क्यों उठाया? हेलो आगे कहने जरा थोड़ा सा, आपने हाथ क्यों उठाया? आपने नंबर प्लेट क्या आपकी? मेरे पास तो रिकॉर्डिंग है सारी, मेरे पास सारी रिकॉर्डिंग है। आपने हाथ कैसे उठाया? ये देखिए फैसल कामरान साहब, ये देखिए आपके बंदे कानून से आजाद, इस बंदे ने जी हाथ उठाया, कह रहा है मैं लपड़ मारांगा। ये देखिए करीब करिए जरा इसको, भाग रहे आप। సరే పోలీసుల ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా మధ్యప్రదేశ్ పోలీసులు చేసిన మంచి పని కూడా చెప్పాలి. డ్యూటీలకు వెళ్ళి దిగిపోతున్న పెద్ద సార్కు ఆగో ఒక పోలీస్ ఆయన ఎట్లా ఇజ్జత్ ఇచ్చుకుంటా సాగనంపుతుండో చూడు. వారేవా బాహుబలి లెక్కనే చేస్తాడు కదా. గ్వాలియర్ ఐజీ సార్ రిటైర్మెంట్ కార్యంలో ఒక కానిస్టేబుల్ సారు కారుకు తాళ్ళు కట్టి నోటితోనే గుంజుకుంటా పెద్ద సార్ మీద పాయరని చూయించిండు. నిజం చెప్తున్నా, రోడ్డు మీద కార్లు బండి ఇష్టం వచ్చినట్టు ఇలా నడిపేటోళ్ళకు ఎంత పెద్ద సిట్ చేసినా తప్పు లేదోళ్ళ. వాళ్ళు చేసిన తప్పుకు ఉత్త పుణ్యానికి కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఇంకా చిన్నపోరలు కూడా కార్లు బండ్లు పట్టుకొని తిరుగుతున్నారంటే వాళ్ళని ఏమనాలే? అగో ఒక పోరని నడుపుడుకు చూడు అన్నెం పుల్లెని తెరవలోళ్ళు ఎట్లా ఆగమైరు. మన హైదరాబాదు బోరబండ కాడనులా ఉండదే సింగిల్ రోడ్డు. గిడ బండి మీద పోతున్నది అన్నదమ్ములు, అట్నుంచి ఒక కారు వస్తున్నదోలా వీళ్ళకు దాని సినిమా సమజైంది. కానీ ఏం ఫైదా? ఆగో అయ్యయ్యో ఘోరం అంటే ఘోరములా. అసలు ఏం నడుపుడు అది, ఏం దివానగాడు. పాపం అన్నదమ్ములకు బాగానే దెబ్బలు తాకినాయి అట్టున్నాయి. అయితే ఈ కారు నడిపేది ఎవరో చెప్పాలనా? పోరడే 16-17 ఏళ్ళు ఉంటాయి గంతే. ఈ కారు వీని సోపతిగాడు కిరాయికి తీసుకొని ఉన్నారట. ఇక తాళాలు కూడా ఈ కార్లను ఉంచిండు. కథమిగా ఈ పోరనికి చేతులు ములముల పెట్టినాయి. కారు తీసిండు, గిట్ల తోలుకుంటా మందిపానాలతోని ఆడుకున్నాడు. ఇప్పుడు పోలీస్ కేసు అయింది. కాదు ఈ పిల్లగాడనే కాదు, చాలా మందోళ్ళ తల్లిదండ్రులే పిల్లగాళ్ళ చేతికి బండ్లు కార్లు ఇస్తురు నడపమని. అదో గావరం అయిపోయింది. చిన్నప్పుడే కార్లు బండ్లు నడుపుతుంటే అదేదో గర్వంగా ఫీల్ అవుతురు. గదేమన్నా తరికనేనా? వాళ్ళ సంబరం కోసం జనాలను ఆగం చేసుడేందో కథ గాని. ఇప్పుడు మనం జంతు ప్రపంచాలకు అడుగు పెడదాం. అంటే జీవాల ముచ్చట వచ్చిందన్నట్టు ఏ మనుషుల ముచ్చట్లు లేవా అని కారడ్డ వాడేరు. గట్లా ఆడకూరి కానీ ఈ జీవాలను వాటిని ఆడించిన జనాల కథ చూస్తే మీరు పరేషాన్ అవ్వడు పక్క. అగో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అగో చూసినవా ఎంత జోరుగా నడుస్తుందో టిపిటాప్గా. ఈయన భుజానికి వేసుకున్నది కొత్త రకం బ్యాగో బుట్టను అనుకోగల ఇంత కాదు మంచిగా చూడు రీ ముసలి. అరే అవంటే ఒరిజినల్ ముసలే. ఓ దేవుడో ముసలిని భుజాన్ని వేసుకొని ఊగబోతుండ అసలు. మరేమనుకున్నారు బీహారీ బాబు అంటే? అట్టనే ఉంటుంది. అయితే ఈ రైతు బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లో ఉంటాడు.
ఈయన పొలంలకు మొసలు వచ్చింది. చూసి ఫస్ట్ గజ్జుమన్నాడు. అడవి ఆఫీసర్లకు మాదులపు పంపిండు, కానీ వాళ్ళు ఎవ్వరు రాలే. చాలా బిజీ అట. ఇక ఈయననే రంగంలకు దుంకిండు. మొసలిని దొరకబట్టి దాన్ని తాళతోని కట్టి ఇగో భుజానికి పెట్టుకొని పోలీస్ టౌన్కు పోయిండు. ఇక రోడ్డు మీద ఈయనకి ఇట్లా పోతుంటే ఒక్కొక్కరు చూడురి ఎట్లా గావర గావర అవుతురో. ఇక పోలీసు వాళ్ళకైతే చక్కెర వచ్చినట్టే అయింది. ఇక అటెంక అడవి ఆఫీసర్లు వచ్చి ఆ మొసలిని తీసుకొని పోయారు. అదన్నట్టు ముచ్చట. మొసలినే కట్టేసి భుజం మీద వేసుకుంటా పోయిందంటే బీహార్ రైతుది మామూలు గుండె కాదు పోరి. ఇక ఇది చూసిన వాళ్ళు బీహార్లు అంటే బీహార్లే అని అంటారు. ఇటు చూడు రీ అరలా ఇవన్నీ మొసళ్ళే ఇంట్లోకి వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లోనట అటుకెళ్ళి వానలు పడ్డాయి కదా, ఇంకేమున్నది ఇగో ఇంట్లను దొరకబట్టుకునే ఈ మోసాళ్ళు. ఈడికి ఇక బీహార్ రైతును పంపేది ఉండే అన్నిటినీ కట్టెగట్టి పోలీస్ టౌన్కు తోలుకపోవు కావచ్చు కదా. అన్నట్టు ఎక్కడెక్కడియో చెప్పినాం. ఇక ఇప్పుడు మన లోకల్ ముచ్చట చెప్పాలి. వికారాబాద్ జిల్లా తాండూరులనులా ఒక కిరాణా దుకాణంలో చూడూరిగా బయటికి రా వాము ఏం కావాలి పాము నీకు? చక్కెర బుక్కుతావా? పట్టణాల కోసం వచ్చినవా? మొత్తానికి దొరికింది. తాండూరు మున్సిపల్ చిన్న చైర్మన్ సారు హుషారుతోని దాన్ని దొరకబట్టిండు. అదన్నట్టు ముచ్చట. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. చూశారు కదా గిరిగి వాటిని ముచ్చట్లు. మళ్ళీ చెప్పాలి మంచి ముచ్చట్లను పట్టుకనేస్తా ఉంటా మరి.